స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి రాజుకుంటోంది. దీంతో పాటు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు జరిగేటటువంటి కొన్ని పదవులకి డైరెక్ట్ ఎలక్షన్స్, మేయర్ కానీ అలాగే మండల అధ్యక్షులు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే దీనికి సంబంధించి ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకంత ముందడుగు వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దాదాపు 14 మందితోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని ఈసారి పార్టీ క్యాడర్కి పెద్దపీట వేయాలి, అత్యధిక స్థానాల్లో పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఎక్కడ కూడా కూటమి స్ఫూర్తికి దెబ్బ తగలకుండా ఈ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు సీట్ల లెక్కలు తేల్చడం అంటే ముందుగా చాలా పకడ్బందీగా జనసేన ఏం చేసిందంటే ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారని చెప్పేసి కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్కి సంబంధించి దగ్గర 13,000 మంది వరకు కూడా వాళ్ళ బయోడేటాస్ అన్ని కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ కూడా పదవుల కోసం, పార్టీ పదవుల కోసం తీసుకున్నారు అనుకున్నారు. కానీ అందులో నుంచి కాచి వడబోసి అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందులో నుంచి చాలా మందిని ఎంపిక చేసే దిశగా జనసేన ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు మరోపక్క తెలుగుదేశంలో కూడా ఇప్పటికే అటు విశాఖ మేయర్కి కావచ్చు, అలాగే ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా సీరియస్గా ముందుకెళ్తూ ఉంది. వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇంకా కూడా డిఎస్సి అనేటువంటి అంశం కావచ్చు, ఇతర అంశాలని పట్టుకొని వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఆ హీట్ రాజుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలవాలి అనేటటువంటి ఒక కోరిక ఉంది. అలాగే అన్ని స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకోవాలి అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అటు ప్రభుత్వానికి మేలు చేస్తుందా అనే దానికంటే పక్కాగా కానీ వర్కౌట్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. మండలాధ్యక్షుని ఎంచుకోవాలి అంటే ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం, ఎంపీటీసీలను దాచుకోవడం, వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే కొనుక్కోవడం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేవారు. ఎట్ ది సేమ్ టైం మున్సిపాలిటీలో వచ్చేసి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అలాగే కార్పొరేషన్లో వచ్చేసి మేయర్లు కావచ్చు. సో ఇలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మేయర్కి డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, మున్సిపాలిటీలో వచ్చేసి చైర్మన్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, అలాగే మండల స్థాయిలో వచ్చేసి ఎంపీపీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇది ముఖ్యంగా కూటమి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేసేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరికొన్ని పార్టీలు కూడా మేయర్ పీఠాల మీద కన్నేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లని ఎక్కువ స్థానాలు వచ్చి వాళ్ళ ద్వారా ఎన్నుకోవడం కంటే ఈ డైరెక్ట్ ఎలక్షన్ వల్ల మేయర్కే టార్గెట్ ఎక్కువ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికైతే జన సైనికుల ఆత్మగౌరవం కాపాడాలనేటటువంటి దృష్టితోనే ప్రస్తుతానికి జనసేన ఆ దిశగా ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ ఆ టాపిక్లో మనతో పాటు జనసేన నాయకులు సుంకర కృష్ణవేణి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వీరేల్ గారు, అలాగే బీజేపీ అధికార